హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్‌ని. గోల్డ్, సిల్వర్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం మనము యూట్యూబ్‌లో చెప్తూనే ఉన్నాము. బట్ ఈ సంవత్సరం మనం చెప్పట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ నిబంధనలకి మనము కట్టుబడి మనం చెప్పట్లేదు. అది. అయితే మనల్ని గత 5 సంవత్సరాల నుంచి రెగ్యులర్‌గా ఫాలో అయిన వాళ్ళు గత 2 నెలల ముందే వాళ్ళు గ్రహించి ఆయన ఇక చెప్పడు. నెక్స్ట్ ఎందుకంటే యూట్యూబ్ నిబంధనల ప్రకారం నెక్స్ట్ ఏం జరగబోతుందనేది చెప్పకూడదు. అవును. అది రిస్ట్రిక్షన్ చేసి ఉన్నారు. అంచనా చెప్పొచ్చు అంతవరకే. సరే ఇక అంచనా కూడా మనం అంచనా అనేది జరిగిన తర్వాత చెప్పొచ్చు అని అంటున్నారు. అది. కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ఇప్పుడు గోల్డ్, సిల్వరు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అవన్నీ గోల్డ్, సిల్వర్ అయితే ఆల్రెడీ మన దగ్గర లాస్ట్ డిసెంబర్ నెలలోనే మన దగ్గర ఆల్రెడీ మన ఇక్కడ చాలామంది మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళందరూ మనల్ని కాంటాక్ట్ చేసుకొని 2026లో ఏం జరుగుతుంది సార్ మాకు తెలియజెప్పండి, మేము దానికోసమే మీకు ఏం కావాలంటే కూడా మేము చెల్లించుకుంటాము అని నన్ను ఫాలో అయ్యేవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు నా దగ్గర తీసుకున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కష్టపడిన దానికి ఒక ఫలితం అనేది కూడా దక్కుతుంది. యూట్యూబ్ వాళ్ళు చేసిన దానివల్ల నాకు ఒక బెనిఫిట్గానే అయింది అది. తర్వాత జనరల్గా ఇప్పుడు ఇంకొక టాపిక్ చెప్తామండి. అంటే మనం వచ్చి అంటే మంది ఆల్మోస్ట్ ఒక 80-90% దాకా మనం గత 5 సంవత్సరాల నుంచి చెప్పింది 100% కూడా జరిగినవి ఉన్నాయి 5 సంవత్సరాలు రెగ్యులర్గా. బట్ ఈ సంవత్సరం మనం చెప్పలేకపోతున్నాం. నిబంధనలు మనం చెప్పకూడదు. అది. కాబట్టి ఈ సంవత్సరం ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ మనం చెప్పున్నాము. వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఇది జరిగింది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. జరిగిపోయింది కూడా. ఆహ్, ఈ తర్వాత నేను ఈ ఇయర్ ఎండింగ్ మధ్యలో గాని, ఇయర్ ఎండింగ్‌లో గాని చూపిస్తాను. జరిగిన తర్వాతే చూపియగలను. అంటే విత్ ప్రూఫ్‌తో చూపిస్తాను. అది. ఎందుకంటే అంతే కదా! మీరు అడగొచ్చు చూపిస్తే మళ్ళీ మనకి ఇబ్బందవుతుంది. అది. ఎందుకంటే చాలామంది ఎంతోమంది యూట్యూబ్ వాళ్ళు ఛానెల్స్ కూడా ఇదైపోయాయి. మీ అందరికీ తెలుసు అనుకుంటా. అది. కాబట్టి మన నిబంధనలకి కట్టుబడి ఉన్నాం కాబట్టి మన ఛానల్ నిలబడింది. అది. తర్వాత చాలామందండి అయితే నన్ను చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు. చక్కగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా తెలివైనోళ్ళండి చాలామంది. అది మాత్రం మిగతా ఆయన ఎందుకు చేయట్లేదంటే డైరెక్ట్‌గా కాల్ చేస్తే తెలుసుకుంటున్నారు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా. దానికి ఏదో ఎంతో కొంత చెల్లించుకొని తీసుకుంటున్నారు. అది. కరెక్ట్‌గా అసలు ఈ సంవత్సరం నిఫ్టీ ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా తెలుసుకుంటున్నారు అందరూ. అది. గోల్డ్, సిల్వరు వాళ్ళకి మైండ్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి. అయితే నేను ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అసలు ఈ గోల్డ్ ఒక 50 సంవత్సరాల నుంచి ఏం జరిగింది? వాటి విశ్లేషణ ఏంటి? అనేది ఎందుకంటే ఇయన్నీ జరిగిపోయింది కాబట్టి వాటి గురించి మనం చెప్పొచ్చు. కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు చెప్తున్నాము. ఈ వీడియో మీరు చూడండి. చాలా చక్కగా ఉంటుంది. క్లియర్‌గా. ఎందుకంటే మీకు కన్‌ఫ్యూజన్ ఉంది గదా! అది క్లారిటీ అయిపోద్ది. క్లియర్ అయిపోద్ది. ఇదేం ఆశ్చర్యం కాదు అని మీరు అర్థం చేసుకోగలరు. అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అది మీరు చూడండి. తర్వాత ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ లాస్ట్ నవంబర్, డిసెంబర్‌లో చాలా ఆనందంగా ఉన్నారండి. ఎలా మీరు రెగ్యులర్‌గా వాళ్ళకి తెలుసు గదా! గత 5 సంవత్సరాల నుంచి మనం ఎలా ప్రెడిక్ట్ చేసి ఇచ్చాము
అదేలాగా ఈ సంవత్సరం ఏంటంటే ఎర్లీగా జరిగింది. అదండి. ఇప్పుడు అది చూపిస్తున్నాను. అది చూడండి. 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 ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! అంటే గోల్డ్ ప్రైసు, హిస్టారికల్ ప్రైసు. జస్ట్ నేను ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలది హిస్టారికల్ డేటా మనం చూద్దాము. జస్ట్ ఒక కంపారిజన్ ఇప్పటికి ప్రీవియస్గా ఏం జరిగింది అని. చూడండి, 1967 సంవత్సరాలు అంటే ఒక 60 సంవత్సరాలు. ఇది ఒక 26, అదొక 35, దాదాపు 60 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, అప్పుడు 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చి 102 రూపాయలు ఉంది. అంటే ఒక గోల్డ్ వచ్చి ఎంత రిటర్న్స్, ఎన్ని సంవత్సరాలకి అది రిటర్న్స్ ఇస్తుంది, అంటే ఎన్ని సంవత్సరాలకి అది రెట్టింపు అవుతుంది అనేది జస్ట్ ఒక విశ్లేషణ చూద్దాం. ఇది సారీ 1967లో 102 రూపాయలు ఉండింది 10 గ్రాముల గోల్డ్. ఆ 100 రూపాయల నుంచి 200 రూపాయలు అవడానికి దాదాపు మనకి 5 సంవత్సరాలు పట్టాయి. అంటే 100% ఇక్కడ 5, ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, అంటే యావరేజ్గా ప్రతి 5 సంవత్సరాలకి రెట్టింపు జరగాలి. అది ఇక్కడ జరిగింది 1967 సంవత్సరం నుంచి 1972. సారీ, తర్వాత 1972లో 200 రూపాయలు ఉన్న గోల్డ్ న్యాయంగా 5 సంవత్సరాలు అయితే 1977కి 400 రూపాయలు ఉండాలి. అదేలాగా 400 రూపాయలు వచ్చేసింది. అది కూడా యాజ్ పర్ 5 సంవత్సరాలకి అది పెరిగింది. ఓకే. అదేలాగా 1977 నుంచి 1982, చూడండి, 1977 నుంచి 1982కి న్యాయంగా ఎంత పెరగాలంటే 900 ఉండాలి. అంటే 82కి ఇక్కడ ఎంత ఉంది అంటే 3 పెరిగింది. 486 నుంచి 1664. న్యాయంగా అయితే 900, 1000 రూపాయలు ఉండాలి. ఇక్కడ వచ్చి 1600 ఉంది. అంటే 3 పెరిగింది. ఓకే, ఇక్కడ 3 పెరిగింది. తర్వాత 1982 నుంచి న్యాయంగా ఇది ఎంత ఉండాలి, 3200 ఉండాలి 87 దాకా. ఇది 2500 ఇక్కడ వచ్చింది. అంటే ఇక్కడ వచ్చి అది 100% ఇవ్వలేదు, ఒక 60%, 70% ఇచ్చాడు. ఓకే. 1987 నుంచి చూడండి, 1987లో ఇది వచ్చి అంటే 1992కి 5000 ఉండాలి. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 70% పెరిగింది. అదేలాగా 1992 నుంచి అంటే 8600 ఉండాలి 97లో. ఇక్కడ చూడండి అసలు ఏమీ పెరగలేదు. అంటే జస్ట్ ఒక 10% ఇక్కడ పెరిగింది 1996లో. తర్వాత ఇక్కడ ₹1 కూడా ఎవరికి లాభం ఇవ్వలేదు. ఇది నేను చెప్పేది ఒక 35 సంవత్సరాల క్రితం. ముందు ఎంత జరిగింది చూడండి, కనీసం ఒక 5 సంవత్సరాలకైనా రెట్టింపు అవుతూనే ఉన్నింది. 1992 నుంచి 97 దాకా ఇంకా ఏమీ లేదు, ఏమీ లాభం లేదు. ఆ తర్వాత 92 నుంచి చూద్దాము. 92 నుంచి 97, ఇది ఒక 5 సంవత్సరాలు. మళ్ళీ 2007, ఓకేనా, 2002, 10 సంవత్సరాలకు కూడా ₹1 కూడా మార్కెట్ వచ్చి లాభం ఇవ్వలేదు. ఇది చాలా గమనించాల్సిన విషయం. 1992 నుంచి 2002 దాకా కూడా 10 సంవత్సరాలు
ఆ తర్వాత 2002 నుంచి కూడా క్రమంగా అలా పెరిగి ఏదైనా 1992లో మనం అనుకున్నట్టు 4300 ఉండాల్సింది, అది వచ్చి 9000 ఉండాలి. ఆ 9000 అనేది ఎప్పుడు చూసామంటే మనము 2007లో చూసాము. అంటే 15 సంవత్సరాలు, దాదాపు అదొక 8, ఇదొక 7, 15 సంవత్సరాలు గోల్డ్లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. ఇది గమనించాల్సిన విషయం మీరందరూ. చూడండి, గత 1992 నుంచి 2007 దాకా అసలు 2007కే రెట్టింపు అనేది జరిగింది. అంటే 15 సంవత్సరాలు పట్టింది మీ పెట్టుబడి రెట్టింపు అవడానికి. ఓకే, తర్వాత 2007 నుంచి 5 సంవత్సరాలు కదా, 2007 నుంచి 2010 దాకా, 10 లోపు మళ్ళీ 80% పెరిగింది. మళ్ళీ ఆట మొదలైంది. మళ్ళీ 2010 నుంచి మళ్ళీ 2010లో 18,500 ఉండింది. అది వచ్చి మళ్ళీ మనకి 36,000 అవ్వాలి కదా. 36,000 ఎప్పుడైందంటే 2019. ఇక్కడ మనకి 9 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ చూడండి, అక్కడ 15 సంవత్సరాలు, ఇక్కడ మనకి 9 సంవత్సరాలు టోటల్గా. అప్పుడు మీరు చూసుకోండి. అదేలాగా 2019లో మనకి 35,000 ఉండింది. అది 5 సంవత్సరాలకి అది యాజ్ యూజువల్గానే రెట్టింపు జరిగింది 2024 దాకా. ఇక తర్వాత మనకి అన్నీ తెలిసిందే. 2024లో ఎంత ఉందనేది మనం చార్ట్లో మళ్ళీ చూపిస్తాను. మనం ఇందాక చూసాం కదా, అంటే 2019కి 19-20లో 35,000 ఉన్నది. 2024కి అది 80,000 అయింది రెట్టింపు. ఇప్పుడు 2024 నుంచి 2029 లోపు ఇది ఎంత అవ్వాలి? 1,60,000 అవ్వాలి అంచనా ప్రకారం, ప్రీవియస్గా మనం అనుకున్నది. ఇప్పుడు 1,60,000 ఎప్పుడు అవ్వాలి? 2029కి అవ్వాలి. 2029కి 1,60,000 అవ్వాల్సింది ఇప్పుడు ఏమైందంటే మనకి 2026కే 1,60,000 మనకి వచ్చేసింది. అంటే మీరు ఆలోచించండి, ఒక 15 సంవత్సరాలు అసలు ఏమీ ఇవ్వలేదు. 92 నుంచి 2007 దాకా. మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు రెట్టింపు అయింది. అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము ఏదైనా సరే ఈ గోల్డ్ అనేది ఇది ఒక మంచి విలువైందే. ఓకే, ఇది ఎప్పుడంతా ఇది పెరుగుతుందంటే, ఎప్పుడు ఈ యుద్ధాలు, ఈ వార్ అన్సర్టినిటీ, జియోపొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చినప్పుడు వీటికి ఊపందుకుంటుంది. నార్మల్గా ఉన్నప్పుడు ఏం పెద్దగా దీని గురించి ఎవరు పెద్దగా ఆలోచించరు, ఏం చేయరు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇది ఒక ర్యాలీ వెళ్ళిన తర్వాత మళ్ళీ యథాతథంగా మళ్ళీ ఒక చోట ఆగాల్సిందే. అది ప్రీవియస్ రికార్డ్ని అంచనాని బేస్ చేసే ఇప్పుడు మనం చూస్తున్నాం. మీరే చూశారు. ఎందుకు కంగారు? ఎందుకు? న్యాయంగా అవ్వాల్సిందే జరిగింది. ఇంతకుముందు ఏం జరిగిందో అదేలాగానే ఇప్పుడు కూడా జరిగింది. ఇందులో ఏం కంగారు పడాల్సిన ఏం లేదు. ఇది మనం వెళ్ళి మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను. చూస్తే ఇప్పుడు మీకు అది తెలిసి ఉంటుంది. 2019కి మనకి ఇది రావాలి. ఇప్పుడు అయితే కొన్నిసార్లు 200%, 300% కూడా పెరిగిన, ఒక 40 సంవత్సరాల ముందు పెరిగింది కూడా మనం చూసాం. అదేలాగా కూడా జరగడానికి అంచనా
అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు ఎంతోమంది. ఏం జరిగినా, ఏం జరగకపోయినా మళ్ళీ ఏమవుతుందంటే, మళ్ళీ ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఒక చోట మళ్ళీ ఆగి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టి, ఇదేలాగానే ఇది వెనక ముందు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది ఏం కొత్త కాదు. ఇది వచ్చి ఇందులో ఏం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. ఇది రెగ్యులర్గా జరగాల్సిందే జరిగింది. ఇందులో ఏం మనం ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే, ₹10 ఉన్నప్పుడు ₹20 అయితే పెద్దగా ఎవరు బాధపడలేదు. 1,00,000, 2,00,000 అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మనీ వాల్యూ, రూపీ వాల్యూ బాగా పెరిగింది. లక్షల్లో వచ్చేటప్పటికి అది రెట్టింపు అవుతుంటే వీళ్ళు సామాన్య ప్రజలు కానీ ఎవరైనా సరే లక్షల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా, ఇప్పుడు జనరల్గానే మీరు చూడండి, ఒక ఫోను ₹1000 ఫోను 2,000 అయితే ఎవరు బాధపడరండి. అది కూడా 100% పెరిగిందే లెక్క. అయితే దాని గురించి ఎవరు ఆలోచించరు. అయితే అదే ₹1,00,000 ఫోను 2,00,000 అయిందంటే అమ్మ అంటారు. అంటే అది మనిషి ఒక సైకాలజీ. పెరిగిందేమో అక్కడ 100%, ఇక్కడ 100%. అయితే అక్కడ లాభం మాత్రం ఇద్దరికి ఒకటే. పెట్టుబడి పెట్టిన వాళ్ళకి రెట్టింపైంది, వీళ్ళకి రెట్టింపైంది. అదే చెప్తున్నాను. కాబట్టి ఇది జరిగింది, కన్ఫ్యూజన్ ఏం లేదు. బట్ అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పడానికి తలుచుకున్నాను. మనం గత 5 సంవత్సరాల నుంచి మనం రెగ్యులర్గా అంచనా మనం లెవెల్స్ ఇస్తూనే ఉన్నాము. బట్ ఈ సంవత్సరం వచ్చి మనం కొద్ది నిబంధనలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అన్ని రిస్ట్రిక్షన్స్ జరిగింది కాబట్టి మనం అలా ప్రిడిక్షన్ చేసి ఇవ్వట్లేదు. ఓన్లీ ఎవరికి మనకి బాగా, నాతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న వాళ్ళు, వాళ్ళ వరకు నాతో పర్సనల్గా అడిగి తీసుకుంటున్నారు. అది నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ ఈ సంవత్సరం ఎంత దూరం వెళ్ళబోతుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది జనవరి 1st వీక్లోనే నా దగ్గర చాలామంది రెగ్యులర్గా నాతో పాటు ప్రయాణించే వాళ్ళు తీసుకున్నారు. అది కాబట్టి వాళ్ళందరూ బంగారం షాప్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేలాగా నిఫ్టీ కూడా ఈ ఇయర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది, ఏ లెవెల్స్ అన్నీ కూడా మనం మన దగ్గర పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళకి మనం అంచనా క్లియర్గా చెప్తున్నాము. అది కాబట్టి నా దగ్గర ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటారు కరెక్ట్గా. దానికి మన టీంని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు దానికోసం ఒక డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. అది అంటే ఏది ఊరికే ఉండదు, దానికోసం చెప్తున్నాను. అది సంథింగ్ ఏదో ఉంటుంది కదా. కాబట్టి ఇది ఏం కన్ఫ్యూజ్ ఏం కాదు. కాబట్టి ఇంకా పెరిగినా కూడా ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్గా ఇలాగే జరిగింది, ఇలాగే జరగబోతుంది కూడా. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.